రాజకీయంలా ఎప్పుడేమయ్యేది తెలియదబ్బా. జంపింగ్లు, పదవులు, రాజీనామాలే కాదు, నడిమిట్ల కేసులు, కోర్టు తీర్పులు కూడా ఉంటాయి. కొన్ని కేసులైతే ఏండ్లకేండ్లైనా ముంగటికి పోవు. తీర్పు వచ్చేటోరకు ఆ లీడర్లే మాజీలు అవుతుంటారు. గసొంటి వార్తలు ఎన్ని చూడలే. అయితే ఓ కేసులా దేశం పెద్ద కోర్టు జప్పునే తీర్పిచ్చింది. ఇప్పుడు గా ఇద్దరి పరిస్థితి ఏందనే చర్చ నడుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతోని ఎమ్మెల్సీలు కోదండరాము, అమీర్ అలీ ఖాన్ సాల్రు మాజీలు అయినరు కదా. మరి ఇప్పుడు ఏందనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కోర్టులో అసలు విచారణ వచ్చే నెల 17 తారీఖు నాడు ఉంది. ఇంత కేసు ఏందంటే పాత గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు, కుర్రా సత్యనారాయణ సాల్రను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేస్తానికి ఫైలు రాజ్భవన్ కు పంపితే తమిళసాయి మేడం ఒప్పుకోలేదు. సామాజిక సేవ చేసినోళ్ళకే గవర్నర్ కోటాలో పదవులు ఇవ్వాలి. వీళ్ళిద్దరు పొలిటికల్ లీడర్లు, ఏరేటోళ్ళ పేర్లు పంపమని కోరితే చెల్ అట్లెట్లుంటదని కారోళ్ళు హైకోర్టుకు పోయినరు. ఇంతలోనే గవర్నమెంట్ మారింది, గవర్నర్ మారిండు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పదవులకు కోదండరాము, అలీఖాన్ సాల్రు పేరు పంపితే ఓకే అయినాయి. అటు బీఆర్ఎస్ పార్టీలు కేసు హైకోర్టులో ఉత్తదే అయితే సుప్రీంకోర్టుకు పోయినరు. వాళ్ళేం చెప్పిరో వీళ్ళేం చెప్పిరో గాని తవ్వ సాపాయి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి బరాబర్ ఏడాది. ఇప్పుడు కొత్త పాయింట్లతోటి శ్రవణ్ సార్ మళ్ళా కోర్టును అడిగితే వీళ్ళని మాజీలను చేసి కేసు 4 రోజులు వాయిదా వేసింది అన్నట్టు. అంటే అప్పట్లో ఇద్దరు పేర్లు పంపింది పాత గవర్నమెంట్, ఆపింది పాత గవర్నరు. ఇప్పుడు ఇద్దరికి పదవులు ఇచ్చింది ఈ గవర్నమెంట్, ఓకే చేసింది ఈ గవర్నరు. కాబట్టి సెప్టెంబర్ 17 తారీఖున అడిగిన ఇదే తీర్పు వచ్చినాక కోదండరాం సార్ కు పెద్దగా ఏం ఫరక్ పడదట. మళ్ళా నోటిఫికేషన్, మళ్ళా గవర్నర్ కు పేర్లు పంపుడు, మళ్ళా ప్రమాణ స్వీకారాలు చేసుడు ఉంటదట. నడిమిట్ల 4 రోజులు గ్యాప్ అంతే. అంతేగాని ఎమ్మెల్సీ పదవులు ఏం బీఆర్ఎస్ పార్టీకి పోవు. పవల్రా ఎవరుంటే అలా చేతులనే ఉంటాయి మరి. కానీ అప్పట్లోనే రూల్స్ ప్రకారం పోతే ఆ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్సీలు అయిద్దరు. ఇప్పుడు ఇంత లొల్లే ఉండకపోవు. మా మాటనే సాగాలని జిద్దుకుపోతే పదవులే వాయే. ఈ ముచ్చటిట్టుంటే గచ్చిపోలి భూముల కేసుగిన కొసకొచ్చినట్టే. డెవలప్మెంట్ మేము ఆపము, ఆ జాగాలు ఏం చేస్తారో, పచ్చదనం ఎట్లా కాపాడతారో వివరంగా చెప్పుర్రి. అంత మంచిగానే ఉంటే పెట్టిన కండిషన్లు ఎత్తేసుడే కాదు, తారీఫ్ గినే చేస్తామన్నది దేశం పెద్ద కోర్టు. సర్కారోళ్ళు కూడా సరే అన్నారు. 2 వారాలలో తీర్పు రావచ్చట.